మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీడే మార్నింగ్ టీకి బదులుగా ఇది ట్రై చేయండి. ఇందులో చూడండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, తమలపాకు, పుదీనా, కొత్తిమీర వేసి ఒక 15-20 మినిట్స్ మరిగించాలి. మరిగించిన తర్వాత మనము అందులో లాస్ట్లో ఒక టీ స్పూన్లో సగం కానీ ఇంకా తక్కువ కానీ తేనె యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అది వద్దనుకుంటే నిమ్మరసం యాడ్ చేసుకొని దాన్ని సేవించాలి. ఫ్రెండ్స్, ఈ రకంగా పెట్టాలి. ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయి ఉంటుంది. చూసారు కదా, వాటి కలర్ అంతా చేంజ్ అయిపోయి నీళ్ళు కూడా కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోయాయి. చూడండి, ఈ విధంగా దీన్నంతా ఒక గ్లాస్లోకి నేను వేసేసుకున్నాను. ఇదంతా ఇంకా వేస్టేజ్ పడేసేసుకోవచ్చు. దీంట్లో మరి కొంచెం తేనె కానీ, లేదు తేనె వద్దనుకుంటే ఒక 3-4 డ్రాప్స్ కానీ కొంచెం నిమ్మకాయ రసం కలుపుకొని తాగాలి. హెల్దీ న్యాచురల్ డ్రింక్, కల్తీ లేని టీ, న్యాచురల్ ప్రోడక్ట్స్ కాదు, న్యాచురల్ గ్రీన్ లీవ్స్ అండ్ జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకొని చేసినటువంటి టీ. స్టార్టింగ్లో కొంచెం ఇది ఏమంటారు, తాగబుద్ధి కాదనుకోండి. కానీ అది తాగుతూ ఉంటే మన హెల్త్ని మంచిగా కాపాడుకోవాలనుకుంటే ఈ చిన్నవి మనం అప్పుడప్పుడు ఫాలో అవ్వాలి. షుగర్ పేషెంట్లు అయితే ఎవ్రీడే తాగితే కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎండింగ్లో నేను అనుకుంటున్నది ఏంటంటే, దీంట్లో ఒక 5-6 చుక్కల నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రీన్ లీవ్స్లో మనకు విటమిన్ ఏ ఉంటుంది. ఈ విటమిన్ ఏ అంటే మనకు కంటి చూపుకు యూజ్ అవుతుంది. కాబట్టి ఒక 5-6 చుక్కల నెయ్యి కూడా వేసుకుంటే అందులో ఉండే విటమిన్ ఏ మన బాడీలోకి వెళ్ళి అది నెయ్యి అంటే ఆయిల్ కదా, అందులో కరిగిపోయి మన కంటి చూపుకు మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో వేసిన కరివేపాకు కూడా మనకు హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.